రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామంలో ప్రపంచంలోనే మొదటిది, పెద్దది అయిన గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించడానికి విచ్చేసిన సందర్భంగా హెలీప్యాడ్ వద్ద స్వాగతం పలికిన నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, గని సోలార్ విద్యుత్ ప్రాజెక్టు, పిన్నాపురం గుమ్మటం తాండ మధ్య పంప్డ్ స్టోరేజ్ పాయింట్, పవర్ హౌస్, టీఆర్సీ వ్యూ పాయింట్ పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర రోడ్డు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు రంజిత్ బాషా, రాజకుమారి గనియా ఉన్నారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మాట్లాడారు. హృదయపూర్వక నమస్కారాలు పాత్రికేయ సోదరులందరికీ. ఈరోజు కర్నూలు నంద్యాల జిల్లాలోని ఈ ఇంటిగ్రేటెడ్ పినాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విజిట్కి వచ్చాను. ప్రత్యేకించి విండ్, సోలార్, హైడ్రో, ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి యూజువల్ మన కోల్ ఇవన్నీ స్టాండర్డ్ ఇవి కాకుండా గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ తక్కువ ఉండి పొల్యూషన్ లేకుండా ఈ ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంది. ఇలాంటి దిశలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ లాస్ట్ గత 15 సంవత్సరాలుగా ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ. అది 15 సంవత్సరాల క్రితం ఇది అనిల్ చల్మల్ శెట్టి గారి ఆధ్వర్యంలోను, అలాగే మహేష్ కొల్లి గారి ఆధ్వర్యం వారు ప్రారంభించిన కంపెనీ ఇది. ఆ తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చెప్పి సింగపూర్ ప్రభుత్వం, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది, అలాగే ఓరిక్స్ కార్పొరేషన్ అని చెప్పి జపాన్, వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇది ఈ ప్రత్యేకించి గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. అది వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబెడతా ఉన్నారు. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ఉపాధి ఉన్న అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకొక 24 కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు. 2021లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది, అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున. ఇది
ఇది 12,000 మెగావాట్లు ఇది ఆపరేషన్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు 2,800 ఎకరాలు ప్రాజెక్ట్. ఇది పినాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండులో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు 1,700 ఎకరాలు కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతుల దగ్గర నుంచి కానీ కొన్నది. ఈ 2,800 ఎకరాల్లో 1,700 ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు. దాంట్లో 365 రెవెన్యూ ల్యాండ్, దాదాపు 1,453 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని వీళ్ళు కొనేశారు. ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండి వ్యవసాయానికి ఏమాత్రం ఒక పనికిరాని అంటే నిరుపయోగం అంటే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద. ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటిసారి 2014లో వచ్చిన, అంతకుముందు ఉన్నప్పుడు 2014 ప్రత్యేకించి ఆ గ్రీన్కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ. దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది, నేను ఎంతసేపు బయట నుంచి చూస్తా ఉంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు. ఎంతసేపు వినటం వేరును చూడటం వేరు. ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని అలాగే గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నింటిని మిళితం చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అది. ఇది ఆపరేషన్కి వచ్చేసింది. ముఖ్యంగా గ్రీన్కో కంపెనీ వాళ్ళ హెడ్ ఉంటారు ఇప్పుడు. అంటే ఈయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఈయన ఒక విద్యార్థిగా స్టార్ట్ అయ్యి మన యూకే లాంటి చోట్ల పనిచేస్తూ ఆయన విజన్ ఈ రోజున దాదాపు భారతదేశానికి 2.5 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురాగలిగారు ఆయన ఈరోజు. సో మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్న కంపెనీ అంటే ప్రభుత్వం అనే ప్రాసెస్లో ఇది ఒక మేజర్ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే 365 ఎకరాలు చిన్న ఇష్యూ ఉంది బిట్వీన్ రెవెన్యూ వాళ్ళదిను అలాగే